పాలపరు చేరిన దామోదర్రావు హేమలతలకు వరలక్ష్మి పరిస్థితి ఆందోళనకరంగానే కనిపించింది. వాళ్లు వెళ్లిన అరగంటకు గాని ఆమెకి స్పృహ రాలేదు. తెలివొచ్చిన తర్వాత ఆమెకి దామోదర్రావే కనిపించేసరికి ముఖం ఇంతైంది. తన కూతురి రాక కంటే మేనల్లుడి రాకే ఆమెని ఆనందంలో ముంచేసింది. అత్తయ్య, విజయవాడరా, అక్కడ పెద్ద డాక్టర్లున్నారు, బాగా చూస్తారు, మంచి ట్రీట్మెంట్ ఇస్తారు అని అన్నాడు పక్కనే మంచం మీద కూర్చుని దామోదర్రావు. ఆ క్షణంలో ఆవిడ కళ్ళకి తనకు మేనల్లుళ్లా కనిపించలేదు. తన తండ్రిలా, తన తోడుపుట్టిన వాళ్ల ఎంతో ఆత్మీయుల్లా కనిపించి కళ్ళు చెమ్మగిల్లాయి. సంఘం మారిందన్నారు, లోకం మారిందన్నారు, ఎన్నో సంస్కరణలు జరిగాయన్నారు. కాని అవి ఏవి? అన్నీ కాగితాల మీద, నవలల రూపంలోనో లేదా చెదురుమదురుగా అక్కడక్కడో తప్ప ఎన్ని కుటుంబాల్లో పరిణితి కలిగింది? ముఖ్యంగా తమ కుటుంబాల్లో అసలు ఆ పదాలు మనుషులకి ఊరి పొలిమేరల వరకు కూడా వచ్చినట్లు కనిపించదు. మరి అలాంటి నిప్పులు కడిగే వంశంలో తనెలా పుట్టింది? ఆడపిల్లయ్యుండి అంత సాహసం ఎలా చేసింది? తన రక్తం పంచుకు పుట్టిన అన్నకి, మగవాడికి లేని విప్లవ భావాలు తనకెక్కడినుంచొచ్చాయి? అలా కులం కాని వ్యక్తిని ప్రేమించి చావైనా బ్రతుకైనా అతనితోనే జీవితం పంచుకోవడానికి అందర్నీ ధిక్కరించిందే. ఆ సాహసం వెనుక తమ ప్రేమ ఎంత గాఢమైందో తనకే తప్ప అన్యులకి తెలీదు. అవునమ్మా, బెజవాళ్ళైతే ఆసుపత్రిలో చేర్చి ట్రీట్మెంట్ ఇప్పిస్తాం, మేమంతా చూస్తాం. పైగా సెలవు పెట్టింది నేను 4 రోజులే. అవైపోయాక ఉద్యోగంలో చేరాలి. ఇక్కడ నువ్వెలా ఉన్నావోనన్న బెంగతో ఏ పని చేయబుద్ధి కాదు అంది హేమలత కూడా నచ్చ చెబుతున్నట్టు. కాని వరలక్ష్మికి ఆ పల్లెని విడిచి వెళ్లడానికి మనసొప్పడం లేదు. ఇక్కడ గేదెలు, పాలు ఇవే తన ఆస్తి. పొలం గింజలు తిండికి పోను, అక్కడ పొలం చేసేవారికి ఇచ్చేసరికి పెద్దగా మిగిలేదేముంది? పాలు పోసి పెరుగమ్మి ఏదో కూరనారా పెట్టుకుని ఈ విధంగా కూతురింటికి పంపేది. మరీ ప్రాణావసరమైతే తప్ప వాడడం లేదు. ఉన్న ఎకరం పొలం కట్నంగా ఇస్తే పెళ్లి ఖర్చులకు ఎక్కడినుంచొస్తుంది అన్న ఉద్దేశంతో దాచడం ప్రారంభించింది. అవన్నీ ఒకెత్తు, వాటన్నింటికంటే అపురూపమైనవి ఎన్నో మధుర స్మృతులున్నాయి. తన వారందర్నీ వదిలి తన ప్రేమే ప్రాణంగా భావించి ఈ ఊరు భర్త చెయ్యందుకునొచ్చేసింది. తన తండ్రి తనని చచ్చిందాల్లా చెప్పుకుంటూ శ్రాద్ధకర్మలు చేశాడని విన్నప్పుడు తన భర్త ఎంత నొచ్చుకున్నాడు, తానెంత గాయపడిందో, తనెలా ఏడ్చిందో, భర్త అక్కున చేర్చుకుని ఎంత ఓదార్చాడో, కష్టాల్లోనూ సుఖాల్లోనూ సమభావంతో తోడు నీడగా మసిలింది ఈ గడ్డపైనే. తన భర్త ఇక్కడే పోయాడు, తను ఇక్కడే పోవాలి. శ్మశాన వాటికలో ఆయన పక్కనే తనకు కూడా స్థానం ఉండాలి. బ్రతికున్నన్నాళ్లు కలిసి బ్రతికినందుకు చనిపోయినా ఆ విధంగానే ఉండాలి. అవన్నీ విప్పి చెప్పడానికి ఆమెకు ఆయాసం వస్తోంది. అవన్నీ తర్వాత చూద్దాం, ముందు పెద్ద పిల్లలిద్దరినీ రమ్మని టెలిగ్రామ్ ఇవ్వు అంది. టెలిగ్రాములు తర్వాత అంటూ గుడివాడ పరిగెత్తి డాక్టర్లని తీసుకొచ్చాడు. మందులు, ఇంజెక్షన్లు అడగంగానే చిన్నపిల్లాళ్లా పరిగెత్తి తనే తెస్తూ ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు దామోదర్రావు. మర్నాటికి కాస్త నిదానించింది వరలక్ష్మికి. టెలిగ్రామ్ అందుకుంటూనే వచ్చారు వరలక్ష్మి పెద్ద కూతుళ్ళిద్దరూ. వస్తూనే దామోదర్రావుని చూసి కాస్త ముఖం చిట్లించుకున్నారు. అది స్పష్టంగా గ్రహించింది హేమలత. వచ్చిన దగ్గర్నుంచి సంపాదనా పొర్రాలైన చెల్లెల మీద, తల్లి పాడిగేదెల మీద, పొలం మీద ఒక కన్ను వేసే ఉంచారు. తల్లికి సుఖంగా ఉండాలని వాంఛించడానికి బదులు గేదెలు ఎవరింటికి తోలించాలో, పొలం ఎవరి పేరునుండాలో, చెల్లెలు ఎక్కడ ఉండి ఉద్యోగం చేసుకుంటే బాగుంటుందో ఉచిత సలహాలివ్వడం ప్రారంభించారు. ఇవన్నీ హేమలతకే కాదు, చివరికి వరలక్ష్మికే విసుగు పుట్టించాయి. మనిషికి ఎంతసేపు డబ్బు కాపీనం, దాన్ని ఏదో విధంగా దండుకోవాలి అనుకోవడం తప్ప ఆత్మీయతలు, ప్రేమలు అనేవి కంటికి కనిపించని సంగతి. వీరందరికీ హేమలత వండి పెట్టడం, పైగా వచ్చింది తల్లికి జబ్బుగా ఉండి చూడ్డానికి అన్న మాట మరిచిపోయినట్లు, ఈ కూర ఇలా మాడితే మీ బావగారు తినరు, వేరే చెయ్యి అంటూ పురమాయింపులు. వీటితో ప్రాణం విసిగింది హేమలతకి. బావా, నువ్వు టెలిగ్రాములిచ్చి వీళ్ళందర్నీ రప్పించి నాకు చాలా కష్టం తెచ్చిపెట్టావు అంది హేమలత కోపంగా. ఆ మాటకి నవ్వాడు దామోదర్రావు. మీ అమ్మ నేను వచ్చి రాగానే అందర్నీ పిలిపించమంది. ఇంకా నేను ఒకరోజు ఆగే ఇచ్చాను. అందుకు కృతజ్ఞత చెప్పడం పోయి నిష్ఠూరమాడుతున్నావు. మరే, అది నిజమేలే. అమ్మని కాసేపు పడుకోనిరు. తినేదాకా భోజనాలు గోల, ఆ తర్వాత నుంచి ఆస్తి పంపకాల గోల. వీటితో అమ్మకే చిరాగ్గా ఉంది. మీ అమ్మ కన్న సంతానంలో ఇంత స్వార్థపరులు ఉన్నందుకు నాకే ఆశ్చర్యంగా ఉంది. దేవతలాంటి నీతో పోలిస్తే మీ అక్కలిద్దరూ శంకిణీ జాతి స్త్రీలని చెప్పక తప్పదు. తనని ప్రశంసించడంతో హేమలత బుగ్గలు కెంపులయ్యాయి. ఎలాగైనా వాళ్ళెక్కడి నుంచి పంపే భారం నీదే బావా అంది బేలగా చూస్తూ. అలాగే,
ప్లాను వేయని అంటూ నవ్వాడు దామోదర్రావు. ఆ పూట భోజనాలయ్యాక అంతా నిద్రపోగా చూసి మేనత్త గదిలోకి దారి తీశాడు దామోదర్రావు. ఏం బాబూ ఇలా వచ్చావు అని అడిగింది ఆపేక్షగా వరలక్ష్మి. ఏం లేదత్తయ్య, అక్కడ ఆడపిల్లల్ని ఇంటి దగ్గర వదిలొచ్చాను. అయినా విష్ణుప్రియ సర్దుకోగలదనుకో. కానీ ఇక్కడ ఈ డాక్టర్ల కంటే విజయవాడలో అన్ని ఆధునిక వసతులున్న డాక్టర్లు, స్పెషలిస్టులు ఉన్నారు. అక్కడికి వెళ్ళిపోదాంరా. పైగా నువ్వు చీము నెత్తురు ధారపోసి దాస్తున్న డబ్బు వీళ్ళందరి తిండి ఖర్చులకే అయిపోయింది. నువ్వు కాస్త తేరుకున్నావు. విజయవాడ తీసుకువెళితే ఇంకా కోలుకుంటావు, లేచి తిరుగుతావు. ఇక్కడ హేమలత చాకరీ చేయలేక సతమతమైపోతుంది. ఇవన్నీ ఆలోచించు. ఈ ఏడు తిండి గింజలే సరిగ్గా పండని నీకు అలాంటప్పుడు మనిషికి మనిషి భారమే కదూ అన్నాడు నచ్చచెబుతూ. వరలక్ష్మి క్షణం ఆలోచించి, ఎల్లుండి ఉదయం వెళ్ళిపోదాం బాబు, రేపు శుక్రవారం పూట బయలుదేరడం దేనికని అంది. ఆ మాట ఆవిడంటుందని ఊహించే అతను రేపుగాని ఎల్లుండిగాని అన్నాడు. ఆ రాత్రి భోజనాలయ్యాక దామోదర్రావుకి గదిలో పక్కవేసి మంచినీళ్లు పెట్టి అక్కడే ఆగింది హేమలత. ఏం హేమ, నాతో ఏమన్నా మాట్లాడాలా అని అడిగాడు లాలనగా. హేమలత అక్కడే చిన్న స్టూలు లాక్కుని కూర్చుని నవ్వుతూ, నిద్ర రావడం లేదు బావా, ఏమన్నా కబుర్లు చెప్పు అంది. దామోదర్రావు ఒక్కసారి ఆమెకేసి పరీక్షగా చూశాడు. నీలిరంగు లేపాక్షి చీర, అదే రంగు రూబీ వాయిల్ జాకెట్టు, మెడలో ఒంటిపేట జిగిని గొలుసు, నవ్వినప్పుడు సొట్టలు పడే బుగ్గలు, తళుక్కున మెరిసే తెల్లని పొలువరస ఆ క్షణంలో వ్యవసుణ్ణి చేశాయి దామోదర్రావుని. నీలి కలువలా కనిపించింది అతని కళ్లకు. భార్య గతించి 7 సంవత్సరాలైంది. అప్పట్నుంచి అతను బ్రహ్మచర్యమే గడుపుతున్నాడు. భార్య ఉండగా కూడా అతను దాంపత్య సుఖాలను అనుభవించింది కూడా అంతంత మాత్రమే. ఎక్కువ రోజులు ఆమె జబ్బులతోనే సరిపోయింది. ఇప్పుడు ఎదురుగా నిండు పరువంలో పల్లెటూరులో పుట్టి పెరిగి తీర్చిదిద్దిన అంగసౌష్ఠవంతో మిసమిసలాడిపోతున్న ఆమెను చూసేసరికి దామోదర్రావులో ఏదో వికారం బయలుదేరింది. ఏంటి బావా ఆలోచనలో పడ్డావు అని అడిగింది హేమ. ఏం లేదు హేమ, ఇవాళ నిన్ను చూస్తుంటే నాకెందుకో మతి పోతున్నట్లుగా ఉంది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు మెల్లగా. వెళ్ళకపోతే అంది చిలిపిగా. వెళ్ళకపోతే బావేదో చేశాడని విచారిస్తావు టపీమనన్నాడు దామోదర్రావు. హేమలత నవ్వింది. ఏదో నువ్వు చెయ్యాలంటే మనసనేది ఉండాలిగా. మనసులు కలవకపోతే ఏం చేసినా ఎబ్బెట్టుగానే ఉంటుంది. ఆ మాటకి టక్కున లేచి కూర్చున్నాడు దామోదర్రావు. నాకు మనసు లేదని నువ్వు అనుకుంటున్నావేమో గాని మనసు పడి నాదాన్ని చేసుకోవడానికి నీకు నాకు 15 ఏళ్ల తేడా ఉంది. అది తెలిసి నేను ఎలా బయటపడతాను చెప్పు అన్నాడు రవ్వంత బాధగా. హేమలత మాట్లాడలేదు. ఏం హేమ, నిజమే కదూ, నిన్ను ప్రేమించే అర్హత నాకు లేదు కదూ అన్నాడు దిగులుగా. ఎందుకు లేదు అంది తల ఉంచుకుని. అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా ఆత్రంగా అడిగాడు. మీ కూతుళ్ళు ఒప్పుకుంటే మెల్లగా అంది హేమ. వాళ్ళని ఒప్పిస్తాను. అయితే నాకేం అభ్యంతరం లేదు. ఆ మాట వినేసరికి దామోదర్రావు పట్టరాని ఆనందంతో హేమను అతని దగ్గరకు తీసుకుని 2 బొగ్గలు ముద్దు పెట్టుకున్నాడు. అత్తయ్యతో చెబుతాను, విష్ణు వాళ్లతోనూ చెబుతాను, సాధ్యమైనంత త్వరగా పెళ్లి చేసుకుందాం అన్నాడు. హేమలత సిగ్గుతో బయటకు వెళ్ళిపోయింది. తన గదిలోకి వెళ్లిన చాలాసేపటి వరకు నిద్రపట్టలేదు హేమలతకి. 2 పిల్లలు, అందులో ఓ ఎదిగిన ఆడపిల్ల ఉన్న దామోదర్రావుని వయోభేదం మరిచి పెళ్లి చేసుకున్నందువల్ల తన జీవితం సుఖప్రదంగా ఉంటుందా? ఏమో, ఏదైనా ఎదుర్కొనేందుకు సిద్ధపడే తను బావను పెళ్లి చేసుకోవాలి. తను ఒకప్పుడు గణేష్ వలలో పడింది. భగవద్దనుగ్రహం వల్ల అతనికి శరీరాన్ని అర్పించకుండా కాపాడుకోగలిగింది. అదే ఆనందం. వేద ఉద్యోగం. గణేష్ పేరు తలుచుకుంటేనే చాలు ఒళ్ళు బొగ్గున మండిపోతుంది. దుర్మార్గుడు. ప్రేమించానంటూ తీయగా మాట్లాడి తనను పాడు చేయాలని కాకపోతే రాక్షసిలాంటి ఇల్లాలు పక్కనుంటే ఆపాటి జ్ఞానం లేదా? ఆవిడ ఎంత అవమానకరంగా మాట్లాడింది. ఛీ, అభిమానధనురాలైన ఏ విద్యావతి అలాంటి మాటలు పడదో వినకూడదు అనుకుంది జుగుప్సగా. ఇవన్నీ చూస్తుంటేనే మగవాళ్ల మీద తనకున్న సదభిప్రాయం పోతుంది. అందుకే అన్నీ ఎరుగుండి వయస్సు తేడా అయినా దామోదర్రావుని పెళ్లి చేసుకోవడం మంచిదనుకుంది. ఏ యువతి కోసమైతే తను కలలు కంటున్నాడో ఆమె తనని పెళ్లాడ్డానికి అంగీకరించేసరికి దామోదర్రావుకి ఓ దేవత ప్రత్యక్షమై వరమిచ్చినట్టుగా ఉంది. హేమలతను తాను పెళ్లాడినట్టు సంవత్సరం తిరిగేసరికి తనకి పండంటి మగబిడ్డను అందించినట్లు అలాంటి కలలతోనే నిద్రపోయాడు దామోదర్రావు. విష్ణుకి పెళ్లి చేస్తే అత్తవారింటికి వెళ్ళిపోతుంది. ఇంకో 7-8 ఏళ్లకి కాంతిరేఖ అంతే. ఆ తర్వాత తన బిజినెస్ చూసుకునేందుకు తన రక్తం పంచుకు పుట్టిన మగబిడ్డైతే తనకి కావలసిందేముంది? అదే అనుకుంటూ లేచాడు దామోదర్రావు. తెల్లవారి దామోదర్రావుని చూడ్డానికి సిగ్గుపడిపోయింది హేమ.
అది గమనించి పెళ్లిమాట వచ్చేసరికి ఎక్కడలేని సిగ్గు వచ్చిందే రాణిగారికి అన్నాడు దామోదర్రావు కొంటిగా. అబ్బాయి గారికి వయసు శరీరానికే గాని మనసుకు మాటకు కాదని చెబుతున్నారు అంటూ చిలిపిగా జవాబిచ్చింది. ఆ సాయంత్రానికి తల్లికి కాస్త తెరిపిగానే ఉందని కూతుళ్ళు అల్లుళ్ళు వెళ్ళిపోయారు. ఓ వారం రోజుల పాటు పాల వ్యవహారం పాలేరికి అప్పగించి దామోదర్రావుతో బయలుదేరి విజయవాడొచ్చింది వరలక్ష్మి. లోకంలో కీచకుడు దుర్యోధనుడు లాంటి వారి అంశాలతో పుట్టిన మహానుభావులు కొందరుంటారు. అలాంటి అగ్రగణ్యుడు గణేష్. అతనికో కొడుకున్నాడు, 20 ఏళ్లవాడు. అయినా అతనికి స్త్రీ వ్యసనం చాలా ఎక్కువ. గణేష్ అండ్ కంపెనీ పెట్టి హేమలతతో ప్రేమాయణం వెలిగించి భార్య రాగిణితో అల్లరిపడ్డాక హేమలత ఉద్యోగానికి రిజైన్ చేసి వెళ్ళిపోయాక మరో అమ్మాయిని అపాయింట్ చేసుకున్నాడు. ఆ అమ్మాయి పేరు సుశీల. గడియారం 6 గంటలు కొడుతుండగా బయటకొచ్చాడు గణేష్. తిన్నగా అతను రిక్షా మీద లబ్బీపేట బయలుదేరుతూ ప్యూన్ని పిలిచి, జాన్, ఇంటి నుంచి ఒకవేళ ఫోనొస్తే నిన్ను సినిమాకి వెళ్ళానని చెప్పు అంటూ వెళ్ళిపోయాడు. అతను వచ్చేసరికి లోపలుంది సుశీల. సుశీల అంటూ ఆప్యాయంగా లోపలికొచ్చాడు గణేష్. చిరునవ్వు నవ్వుతూ బయటకొచ్చింది సుశీల. సినిమాకు వెళదాం, వస్తావా? ఇప్పుడా? 6:15 కదా. అయితే అయిందిలే, ఎంతసేపు? ఆ మాట అతనన్నాక దానికి మళ్లీ తిరుగుండదు కనుక చీర మార్చుకుని 2 ఏళ్ల బాబుని ముస్తాబు చేసే ఉంచింది కనుక వెంటనే ఎత్తుకుని బయలుదేరింది. థియేటర్ చూస్తేనే గ్రహించింది అది ఇంగ్లీషు పిక్చర్ అని. ఇంగ్లీషు సినిమాలైతేనే అతను తీసుకొస్తాడు తనని, లేకపోతే రాడు. తెలుగు సినిమాలు అతనితో కలిసి చూడ్డానికి వేరే మనుషులున్నారుగా, చండికలాంటి రాగిణి, ఆమె పుత్రరత్నమూను. ఆ విషయాలు సుశీలకు తెలుసు. అందుకే దీర్ఘంగా నిట్టూరుస్తూ అతని వెనకే రిజర్వ్డ్ క్లాసుకి దారి తీసింది. తన తండ్రి పాపం ఏ ఉద్దేశంతో సుశీల అని పేరు పెట్టాడో గాని తన జీవితం మట్టుకు అస్తవ్యస్తంగానే ఉంది. ఏ క్షణాన సుఖం లేదు, శాంతి లేదు. ఇంతలో పిక్చర్ బిగినైంది. గణేష్కి కావలసినంత నిషా ఉంది అందులో. అంచేత చాలా సరదాగా చూస్తున్నాడు. మరీ ఉద్రేకం మోతాదు మించినప్పుడల్లా అతని చేతులు సుశీల ఒంటిమీద పాకుతున్నాయి. ఆ సీన్లు చూడలేక సిగ్గుతో చితికిపోతోంది ఆమె ప్రాణం. క్రింది క్లాసులో అతనిలాంటి రసికులు వేసే ఈలల గోల అతనికి మరీ హుషారుగా ఉంది. ఇంకా భరించలేక తల వంచుకుంది. తల వంచుకున్న ఆమె కళ్ల ముందు తన తల్లి తండ్రి ప్రత్యక్షమయ్యారు. ఒక్కగానొక్క కూతురని తనని ఎంతో ముద్దుగా పెంచాడు తన తండ్రి. ఆయన చిన్న ఉద్యోగమే చేశాడు. అయినా తన అచ్చట్లు ముచ్చట్లకేం లోటు చేయలేదు. బిఏ పాస్ చేయించాడు. ఉద్యోగము వేయించి తన విద్యుక్త ధర్మం తీరిపోయినట్లు వెంటనే కళ్ళు మూశాడు. అందమైన ఆడపిల్ల అందులో ఒంటరిదైపోతే అందరికీ లోకువ. ముఖ్యంగా పని చేయించుకునే యజమాని విలాస పురుషుడైతే మరీ చులకన. ఉద్యోగాలు ఎక్కడా దొరక్క అలసిన దశలో దొరికిన ఉద్యోగం కనుక సుశీల అతనికి లొంగిపోక తప్పలేదు. హేమలత ప్రణయంలో రాగిణి ఎంత గొడవ చేసిందో అతనికి తెలుసు కనుక సుశీల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆఫీసులో మాట్లాడకుండా ఇంటికి రాకపోకలు సాగించాడు. నయానా భయానా ఆమెను లొంగదీసుకున్నాడు. పూర్తిగా అనుభవించాడు. ఫలితంగా ఆమె గర్భవతి అయింది. అది తెలిసిన వెంటనే అతనింక తనతో సంబంధం వదిలేస్తాడనుకుంది. కాని అతడు ఆ వంకతో ఉద్యోగం మానిపించేసి ఇంటి పట్టునే ఉండమన్నాడు. ఆమె గర్భవతి అయినందుకు అతను సంతోషించాడు కూడా. దాదాపు 45 ఏళ్లున్న అతనికి రాగిణి వల్ల 20 ఏళ్ల కొడుకున్నాడే తప్ప మళ్లీ సంతానం కలగని కారణం చేతో, లేక తన మగతనానికి గొప్పగా భావించో, లేక సుశీల వంటి అందమైంది, చదువుకుంది, జీవితాంతం తనకి లొంగుంటుందన్న స్వార్థంతోనో, లేక ఈ మూడు కలగలిపో మొత్తానికి సుశీల గర్భాన్ని పాడుచేయనీ లేదు. నువ్వు బిడ్డను కను అన్నాడు ఖరారుగా. కాని అదెంత కష్టమైన పనో ఆమెకే తెలుసు. అతను తననేం పెళ్లాళ్లేదు. ఏదో ఆకర్షణకి, ఏదో గ్లామర్కి లోనై తన చుట్టూ తిరుగుతున్నాడు. ఆ ఆకర్షణ, ఆ గ్లామరు కరిగిపోతే తన జీవితం రంగు వెలిసిన బొమ్మలాంటిది. ఇప్పటికే ఈ చుట్టుపట్ల అనేక గుసగుసలు ప్రారంభమయ్యాయి. పెళ్లి కాకుండా తల్లి కాబోవడం ఎంత హైన్యమైందో, ఎన్ని అవహేళనలకు గురవుతుందో ఆడదైన తనకే తెలుసు. ఆ గర్భ విచ్చిత్తి కోసం అనేక మందులు మింగింది. అదేం కర్మమో గాని ఏదీ పనిచేయలేదు. చివరికి అతని కోరిక నెరవేరి బాబు పుట్టాడు. అతనికి వసంత అని అతనే పేరు పెట్టాడు. ఎవరినైనా మనిషిని పెట్టుకుని మళ్లీ ఉద్యోగం చేసుకుంటాను అని అడిగింది సుశీల. ఏం అక్కర్లేదులే, నిన్ను నేను కూర్చోబెట్టి పోషిస్తున్నాను కదా అన్నాడు గర్వంగా. ఆ పోషించడంలో ఎంత గొప్పందో సుశీలకే తెలుసు. ప్రతి పైసా రాగిణికి లెక్కలు చెప్పాలి. ఆవిడ అజమాయిషీలకి లోబడని డబ్బేదన్నా ఉంటే తనదాకా వస్తుంది.
దీంట్లో అన్నీ సరిపెట్టుకో అంటూ ఓ 100 ముఖాన పడేస్తాడు. 50 గదెద్దిపోను, మిగిలిన 50లో తను బాబు బతకాలి. అయినా సుశీల కిక్కురు మనలేదు. ఈ విధమైన మన సంసారం వల్ల నలుగురు దృష్టిలోనూ పొలిచినైపోతున్నాను. దయచేసి మీరు నన్ను పెళ్లి చేసుకోండి అని అడిగింది ప్రాధేయపడుతూ. మొదట్లో అంగీకరించకపోయినా తర్వాత ఒప్పుకున్నాడు గణేష్. ఎలా? తన ఆస్తిలో ఆమెకు గాని ఆమె కొడుకుకి గాని వాటా పంచని పద్ధతిలో. వాటాలంటే రాగిణి ఒప్పుకోదు, అది అతనికి తెలుసు. కేవలం హీనంగా లోకుల దృష్టిలో చూడబడకూడదు అనుకున్న ఆదుర్దాతో అన్నింటికీ అంగీకరించి అతనితో తాళి కట్టించుకుంది సుశీల. 100 రూపాయలు నెలకిచ్చి పోషిస్తున్నాడు కనుక అతని కోరిక రోజూ తీర్చాలి. ఒంట్లో బాగాలేకపోయినా లేదని చెప్పకూడదు. ఇలాంటి పిక్చర్లకు విధిగా తీసుకుపోతూ ఉంటాడు. అక్కడ ఆడవాళ్లు ఎక్కువగా రాని చోట తను అతనితో కలిసి సినిమా చూడాలంటే తన శరీరం సిగ్గుతో చితికిపోతుంది. కొందరు తన కేసి వెకిలిగా చూస్తారు. పై వరుసలో ఆయన యవతనం వెంటబెట్టుకొచ్చాడు, అతగాడి లవరై ఉంటుంది అని ఒకడు. మరే ఇలాంటి సినిమాలకి ఎవడి పెళ్ళాం వస్తుంది, అలాంటి బాపతు తప్ప అంటూ మరొకడు. ఇలాంటి వ్యంగ్యోక్తులు వింటూ గుండె దిటవు చేసుకుంటూ వెల్లువలో వచ్చే కన్నిటిని నిగ్రహించుకుంటూ అవే తన జీవితంలోని అష్టైశ్వర్యాలు అనుకుంటుంది. సినిమా పూర్తయ్యే వరకు ఇలా ఆలోచిస్తూనే ఉంది సుశీల. సినిమా పూర్తయ్యాక బాబుని సుశీలని ఇంటికి తీసుకొచ్చాడు గణేష్. ఇంటికి రావడం తడువు సినిమా ఉద్రేకమంతా ఊపేస్తుంటే బాబుకి అన్నం పెట్టనీలేదు, ఆమెని తిననీలేదు. తన ఆనందమే ప్రధానంగా చూసుకున్నాడు. అతను వెళ్ళిపోయాక తలుపు గడియవేసి ఏడుస్తున్న పిల్లాడికి అన్నం తినిపించి నిద్రపుచ్చి ఎప్పటికో నిద్రలోకి జారింది. గణేష్కి భార్య రాగిణి అంటే భయభక్తులు చాలా ఎక్కువే. అయినా ఆమె దృష్టిలో మాత్రం అతనికి గడ్డిపోచంతే విలువ. ఇంట్లో నౌకర్లు రానప్పుడు తనే పంపులో నీళ్లన్నీ బిందెలతో మోస్తాడు. తన పనులన్నీ తనే ఒళ్ళువంచి చేసుకుంటాడు గాని భార్యని అవివి అందించమని సాతాయించాడు. తమ్ముడు శ్రీకర్ పబ్లికేషన్స్ పెడుతుంటే ధన సహాయం చేస్తూ వాటాదారుడిగా చేరాడు. అప్పటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా శ్రీకర్కి అంతకంటే మార్గం కనిపించలేదు. అయితే ఎలాంటి వారినైనా డబ్బు గడ్డి తినిపిస్తుంది. కాస్త అప్పుడప్పుడే పైకొస్తున్న తమ్ముడి పుస్తకాల బిజినెస్ చూసేసరికి కళ్ళు కొట్టసాగాయి గణేష్కి. అవకాశం ఉన్న చెక్కులు మార్చుకోవడం, తను లేనప్పుడు పుస్తకాలు అమ్ముకోవడం, అవి ఇవిగాక పబ్లికేషన్స్ పేరుతో అప్పులు సృష్టించడం లాంటివన్నీ మొదలుపెట్టి అటు ఆడపిల్ల సుశీలనెలా అడకత్తెరలో పెట్టి నొక్కుతున్నాడో తమ్ముడి చాప కిందకి కూడా నీళ్లు రప్పించసాగాడు. తెల్లవారి లేచి పేపరు చూస్తోంది సుశీల. అందులో కావలను అంటూ వేసిన ఓ బాక్స్ నెంబర్ అడ్వర్టైజ్మెంట్ చూసి తను గ్రాడ్యుయేట్, టైపు, షార్ట్ హ్యాండ్ కూడా పాస్ అయింది. ఈ ఉద్యోగానికి అప్లై చేస్తే బాగుండు అనుకుంది. దైవం అనుకూలించి తనకు ఆ ఉద్యోగం వస్తే ఈ దిక్కుమాలిన బ్రతుకులోంచి విముక్తి కలుగుతుంది. తను తన బిడ్డ సుఖంగా ఏ మారుమూలనైనా బతకచ్చు. ఏమైనా ఈ గణేష్కి దూరంగా పోతే బాగుండు అనుకోసాగింది. ఆమె ఆలోచనలను అలా గాలికి వదిలిపెట్టలేదు. వెంటనే భగవంతుణ్ణి తలచుకుంటూ అప్లై చేసింది. గణేష్ ఇచ్చే 100 రూపాయలతో సరిగ్గా తిండే జరగదే, ఇంకా బాబు భవిష్యత్తు మాటేమిటి? తను తింటుందో మాడిపోతుందో ఆయన గారికేం పట్టదు. రాత్రయ్యేసరికి తనిచ్చే ఆనందం కావాలి, తన శరీరంలో అణువణువు కావాలి, అతని మోటు సరసం భరించే సహనం కావాలి. ఆ ఉంటే చాలు, పిల్లాడి భవిష్యత్తు కూడా అవసరం లేదు. ఆ రోజే కాఫీ తాగుతూ పేపర్ చదువుతున్నాడు గణేష్ కొడుకు సూర్యం. అతను ఇంటర్ వరకు చదివాడు. ఆ పైన చదువంటే వెగటు పుట్టి మానేశాడు. డబ్బంటే వెగటు పుట్టదు కనుక అతనికి నెలకి తండ్రిచ్చే పాకెట్ మనీ ఒక రోజుకు సరిపోదు కనుక ఆడపిల్లల్ని ఎంజాయ్ చేయడంలో తండ్రికేం తీసిపోడు గనుక అతనికి డబ్బు చాలా అవసరం. అంచేత ఆ ఉద్యోగానికే అతను అప్లై చేశాడు. ఆ కంపెనీ వారు లోకల్ క్యాండిడేట్స్కి ప్రాధాన్యతనిస్తూ అందర్నీ ఇంటర్వ్యూలకు పిలిచారు. అది చూసి తనకి ఉద్యోగం వచ్చినట్లే సంతోషించింది సుశీల. ఆ కాగితం తీసుకుని తండ్రి రాగానే చూపించాడు సూర్యం. తన సుపుత్రుడు ప్రయోజకుడు అయిపోతున్నాడని మురిసి మూర్చపోయాడు గణేష్. ఇంటర్వ్యూ నాడు కొడుక్కి రికమెండ్ చేయడానికి అతనితో పాటే ఖరీదైన డ్రెస్ వేసుకుని హాజరయ్యాడు గణేష్ ఆ కంపెనీకి. అక్కడ గణేష్ని చూసేసరికి పై ప్రాణాలు పైనే పోయాయి సుశీలకి. సుశీలని చూసి నిర్ఘాంతపోయాడు గణేష్. ముందు సుశీలని పిలవడం, ఆమె లోపలికి వెళ్లడం చూసేసరికి గణేష్ కళ్ళు ఎర్రబడ్డాయి. ఆ తర్వాతే వెళ్లాడు సూర్యం. అతని వెనకే టీవీగా గణేష్ కూడా వెళ్లాడు. గణేష్ అండ్ కంపెనీ మేనేజర్ శ్రీ పబ్లికేషన్స్కి పార్ట్నర్ అని తెలుసుకుని అతనికి చాలా మర్యాదలు చేశారు. ఇంతకీ ఇప్పటికీ ఎవరి క్వాలిఫికేషన్లు బాగున్నాయి, ఇంటర్వ్యూ పిలిచిన వారిలో ఎవరిని సెలెక్ట్ చేద్దామనుకుంటున్నారు అని అడిగాడు వాళ్ళిచ్చిన కాఫీ తాగుతూ.
ఇంతకుముందు వెళ్ళింది చూడండి సుశీల అని, ఆమె చాలా మెరుగ్గా కనిపిస్తోంది అందరిలో అన్నాడు కాగితాలు పరిశీలిస్తూ ఇంటర్వ్యూ చేసిన మేనేజర్. ఆ మాట వింటూనే బొగ్గున మండిపోయాడు గణేష్. దాని సంగతే చెప్పండి. అది వెనక మా కంపెనీలో పనిచేసిందే. దాని సానివేషాలన్నీ పొరుగుగల మా కంపెనీ చూసి భరించలేక వెంటనే పంపేశాం. దాన్నిక్కడే వేస్తే ఈ మగాళ్ళందర్నీ వల్లో వేసుకుంటుంది గాని సంసారాలు చేసుకోనీదు అంటూ తమ్ముడి కళ్ళిగప్పి కాజేసిన ఓ నోట్ల కట్ట జేబులోంచి తీసి పైన పెట్టి, మా సూర్యానికి ఇవ్వండా ఉద్యోగం, చాలా తెలివైనవాడు, ఇలా చెబితే అలా అల్లుకుపోతాడు పని అంటూ గర్వంగాని బయటకొచ్చాడు. ఆ నోట్ల కట్టలు చూసి నోరు తడుపుకున్నారంతా. మిగిలిన వారికి శాంతం ఇంటర్వ్యూ చేశారో లేదో గణేష్ కొడుకు సూర్యం సెలెక్ట్ అయినట్టు బోర్డు వేసేశారు. అది చూసి నిలువున కూలిపోయింది సుశీల. ఆమె కన్న కలలన్నీ సమూలంగా నాశనమయ్యాయి. కళ్లమ్మడి దారగా కారసాగాయి కన్నీరు. అసలు స్త్రీ జీవితంలో ఇన్ని అపశృతులు పలుకుతూ ఉండడానికి కారణమేమిటి? మగవాడి దౌర్జన్యమా, ఆడదాని దౌర్భాగ్యమా? రెండూ కలిసే ఉంటాయి. అందుకే అవి ఏనాటికి బాగుపడకుండా పోతున్నాయి. ఏడుస్తూనే ఇంటికొచ్చింది. అప్పటికే చింతనిప్పుల్లాంటి కళ్లతో అక్కడే ఉన్నాడు గణేష్. అతనిలోని కరుకోటకుడు మరోసారి వికటాటహాసం చేశాడు. సుశీల జీవితానికి ఉద్యోగంలో పెట్టిన గొడ్డల పెట్టు చాలదన్నట్టు ఆమె జడందుకుని పెడి పెడి గుద్దుతూ కొడుతూ, నీకేం పోయే కాలం, తిని ఓ మూల పడుంలేవా అంటూ బెల్ట్ తీసుకుని గొడ్డును బాదినట్లు బాదాడు. ఆ బాధ భరించలేక విలవిల్లాడింది సుశీల. ఇంకెప్పుడు ఏ ఉద్యోగానికి అప్లై చేయను అని ఆమె నోట అనిపించి అప్పుడు సెలవు తీసుకున్నాడు గణేష్. అతని ఈ ప్రణయం, పెళ్లి, బిడ్డల విషయం శ్రీకర్కి గాని రాగిణికి గాని తెలియనే తెలీదు. తండ్రి మేనత్తని వెంటబెట్టుకొచ్చేసరికి కాస్త ప్రాణం కుదుట పడింది విష్ణుప్రియకి. పాపం ఆవిడ ఏమవుతుందో, ఏం పరిణామాలు ఏర్పడతాయోనని ఒక పక్క బెరుగ్గానే ఉంది విష్ణుప్రియకి. నీ పెద్ద కూతురా అంటూ ఆప్యాయంగా ఆవిడే పలకరించింది విష్ణుప్రియని. అమ్మాయి పక్క సర్ది వెయ్యమ్మా, అమ్మమ్మగారు పడుకుంటారు అంటూ దామోదర్రావు కూతురికి పురమాయించి స్నానానికి బయలుదేరాడు. అన్నీ సర్ది ఆమెని తీసుకొచ్చి పడుకోబెట్టింది విష్ణుప్రియ. వంట విష్ణు, హేమ ఇద్దరూ కలిసే పూర్తి చేశారు. భోజనం చేసి ఆఫీసుకు హేమలత వెళ్ళిపోయాక మేనత్తను తీసుకుని పెద్ద డాక్టర్ దగ్గరకు వెళ్లాడు దామోదర్రావు. ఆయన పరీక్ష చేసి మందులు, ఇంజెక్షన్లు రాసిచ్చాడు. అవన్నీ తీసుకుని ఇంటికొచ్చాడు. ఈ కష్టకాలంలో కన్న కొడుకు కంటే ఎక్కువగా ఆదుకుంటున్నావురా నన్ను అంది వరలక్ష్మి ఆనంద బాష్పాలు రాలుస్తూ. దాందేముందత్తయ్య, నువ్వు క్షేమంగా లేచి తిరిగితే చాలు అన్నాడు నవ్వుతూ. వరలక్ష్మి కృతజ్ఞతగా చూసింది అతని వంక. క్షణవాగి, నా దురదృష్టం ఏంటో గాని మా పిల్లల్లో ఒక్కతిని కూడా మీ అన్నదమ్ముల్లో ఒకరికైనా ఇవ్వలేకపోయాను అంది దిగులుగా. ఇప్పుడు మాత్రం ఏం పోయింది అత్తయ్య, నీకు అభ్యంతరం లేకపోతే హేమలతని నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు దామోదర్రావు. ఆ మాటకి ఆశ్చర్యంగా చూసింది వరలక్ష్మి. హేమలత ఇష్టపడితే నాదేముంది బాబు, మీ ఇద్దరికీ 15 సంవత్సరాలు తేడా, అదేమంత లెక్కలోకి రాదు అంది మెల్లగా. తను ఒప్పుకుంది అత్తయ్య, నీకిష్టమైతే మా పిల్లలకి చెప్పి సాధ్యమైనంత త్వరగానే పెళ్లి చేసుకుంటాను అన్నాడు దామోదర్రావు సంతోషంగా. వరలక్ష్మి ఆలోచనలో పడింది. విష్ణుప్రియకి ఏదన్నా సంబంధం చూడు, మీ పెళ్లి కాగానే తనకి పెళ్లి చేస్తే ఏమంత బాధ ఉండదు. దామోదర్రావు కూడా అది సబబుగానే కనిపించింది. అలాగే, ఏమన్నా సంబంధం కుదురుతుందేమో, ఈ రోజు నుంచే ప్రారంభిస్తాను వేట అంటూ అవతలకు వెళ్ళిపోయాడు. మామూలుగా కొట్లో అవి చూస్తూ, ఈ మధ్యలో శ్రీకరొచ్చాడమ్మా అని అడిగాడు. లేదు నాన్న, ఆయన కొంట్లో బాగాలేదట అంది చటుక్కున. ఎవరు చెప్పారు అన్నాడు దామోదర్రావు విస్మయంగా. పొరపాటున నోరు జారినందుకు మనసులోనే చింతిస్తూ, ఒకసారి పుస్తకాల సెట్ ఇవ్వడానికి ఇటొచ్చి ఆయనే చెప్పారు అంది శ్రీకరిచ్చిన పుస్తకాల సెట్లు చూపిస్తూ. ఆ తర్వాత మళ్లీ ఆయన కనపడలేదు కనుక అదే జ్వరం కంటిన్యూ అయిందని అనుకుంటున్నాను అని ముగిస్తూ సర్దేసింది. నిజమే అయ్యుండొచ్చని దామోదర్రావు కూడా నమ్మాడు. విష్ణు, నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అన్నాడు మెల్లగా దామోదర్రావు. చెప్పు నాన్న అంది విష్ణుప్రియ ఆశ్చర్యంగా తండ్రికేసి చూసి. ఏం లేదు, హేమలతని గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. హేమలతకేం నాన్న, మంచి అమ్మాయి. కూతురి మాటలకి సంతోషించాడు దామోదర్రావు. ఆమెని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను సూటిగా కూతురి కళ్ళలోకి చూసన్నాడు దామోదర్రావు. తన ఆలోచనలు, ఊహలు నిజమే అవుతున్నందుకు మనసులో సంతోషించకపోలేదు విష్ణుప్రియ. నువ్వు పెళ్లి చేసుకోవాలని అనుకుంటే చేసుకో, నాకు చెప్పడం దేనికి అంది చిరునవ్వుతో. నువ్వు ఈ ఇంటికి పెద్ద పిల్లవి, ఎదిగిన ఆడపిల్లవి. ఆడపిల్ల, మగపిల్లాడు అన్నీ నిన్నేగా భావిస్తూ వచ్చాను కనుక చెబుతున్నాను. మీ ఇద్దరికీ హృదయపూర్వకంగా ఇష్టమైతేనే చేసుకుంటాను.
ఈ పెళ్లి వల్ల మీకేమన్నా కష్టంగా ఉంటుంది అని మీరు మనసులో అనుకునే మాట అయితే పెళ్లి మానేస్తాను అన్నాడు దామోదర్రావు. ఆ మాటకి కాస్త తికమక పడింది విష్ణుప్రియ. ఎవరైనా పరాయి ఆమైతే ఇంట్లో కలిసిమెలిసి ఉంటుందో ఉండదోనని భయపడతాం. హేమలత మనకి తెలిసిందే, పైగా నీ మేనత్త కూతురు, మాకింక అభ్యంతరాలు దేనికి నాన్నా అంది విష్ణుప్రియ. ఇంతవరకు ఆమె మనింట్లో మసులుతుందంటే ఆ దారి వేరు. ఇప్పుడు ఈ ఇంటి ఇల్లాలుగా మీకు తల్లి స్థానంలో వచ్చేసరికి ఆమె పట్ల మీ వైఖరి మారచ్చు. అందుకే ఆలోచించుకుని చెప్పు, తొందరేం లేదు అంటూ ఎవరో కస్టమర్ వచ్చేసరికి బేరంలో పడిపోయాడు. విష్ణుప్రియ లోపలికి వెళ్ళిపోయింది. వరలక్ష్మి మెలకుగానే ఉండడం చూసి, ఏం అమ్మమ్మగారు, కాస్త కాఫీ గాని హార్లిక్స్ గాని కలిపివ్వమంటారా అని అడిగింది. అక్కర్లేద్దమ్మా, ఏమన్నా పుస్తకాలుంటే ఇవ్వు, కాసేపు చదువుకుంటాను అంది. నవలలు తప్ప మా ఇంట్లో రామాయణం భారతం లాంటి కావ్యాలేం లేవు అంది నవ్వుతూ విష్ణుప్రియ. పర్వాలేదు, అవి కావాలని అడిగానా, నవలల్ని దృష్టిలో పెట్టుకుని అడిగాను అంది నవ్వుతూ. వెంటనే 2 నవలలు తీసి ఆమెకు అందించి గదిలోకి వెళ్లి చీర మార్చుకుని, అలా బజారుకు వెళ్ళి ఏమన్నా పళ్ళు కూరలు తెస్తాను, మా నాన్నగారు అడిగితే చెప్పండి అంటూ బాస్కెట్టు పర్సు తీసుకుని మెల్లగా బయటకు వెళ్ళిపోయింది. ఆమె రిక్షా మాట్లాడుకుని తిన్నగా శ్రీకర్ ఇంటికే దారి తీసింది. ఎలా ఉందో అతనికి అన్న తహతహతో ఆమెకెక్కడా కంటి మీద నిద్ర ఉండడం లేదు. ఒక్కసారంటే ఒక్కసారి వెళ్ళి చూసి రావాలి, అప్పుడు గాని మనస్సు శాంతించదు. అందుకే వెంటనే బయలుదేరింది. ఆమె వెళ్లేసరికి అతను విచారంగా కూర్చునున్నాడు. గణేష్ లేడు. అతనికి ఆమెని చూడగానే ప్రాణం లేచొచ్చినట్లయింది. విష్ణు, నన్ను చూద్దామనొచ్చావా అని అడిగాడు ఆరాధనగా. అవును, మీకా జ్వరం తగ్గిందో లేదోనని రోజూ ఆందోళనగానే ఉంటోంది. ఇంకా భరించలేకొచ్చేశాను. మీ నాన్నగారొచ్చారా? ఆయన మేనత్తను కూడా తీసుకుని. పోనీలే, పాపం ఆవిడెలా ఉంది? ఇక్కడ పెద్ద డాక్టర్ చేతిలో పెట్టాం కదా, భయం లేదని అనుకుంటున్నాను. ఇంతకీ మీకెలా ఉందో చెప్పారు కాదు. ఒంట్లో ఎలా ఉన్నా ముందు నా బతుకు అస్తవ్యస్తంగా అయిపోయింది విష్ణు అన్నాడు బాధగా. ఏం అంది ఆదుర్దాగా. ఈ షాపు వల్ల నాకు కలిసేదేం లేకపోగా నష్టం వస్తోంది, అంచేత ఆపేయాలనుకుంటున్నాను. నష్టమా? ఎవరికి లేని నష్టం మీకెందుకొస్తోంది? నా అదృష్టం అది. షాపులో అమ్మకాలు లేవు. ఆర్డర్లు పంపిన వాటికి డబ్బు రావడం లేదు. వాటన్నింటికీ రిమైండర్లు పంపాలి. ఓపిక లేక ఊరుకున్నాను. పోనీ లెటర్స్ నేను రాసివనా? రాసి పెడతావా అంటూ నవ్వి దానికి సంబంధించిన వివరాలు చెప్పాడు. అడ్రస్లిచ్చాడు. ఇవన్నీ రాసి రేపు మీ దగ్గరకు తీసుకొచ్చి మీకు చూపించి పోస్టు చేస్తాను అంటూ లేచింది విష్ణు. లోపల నుంచి రాగిణి గబగబా బయటకొచ్చి విష్ణుప్రియను చూసి ముఖం చిట్లిస్తూ, మళ్ళీ వచ్చింది ఈ అమ్మాయి అంది. మీకోసమేం రాలేదు అంటూ విసురుగా వెళ్ళిపోయింది విష్ణుప్రియ. ఈమెకెందుకో తనంటే కోపం అనుకుంటూ. అదేంటొదినా, నా కోసం వస్తే అలా పరుషంగా మాట్లాడతావు దేనికి అని అడిగాడు శ్రీకర్ కష్టంగానే. ఆ మాటకి తారాజువలా లేచింది రాగిణి. మగవాళ్ళని ఎందరినైనా రమను, వద్దన్ను, కానీ ఆడపిల్ల వయసులో ఉంది. ఆ పిల్ల రావడం బాగుందా? ఆ పిల్లని నేను ప్రేమిస్తున్నాను కనుకొచ్చింది. నాకు పరిస్థితులు కాస్త తెరిపిస్తే నేను ఆమెను వివాహం చేసుకుంటాను. వివాహమా? చాలా దూరం వెళ్ళావే. ఎవరితో ముక్కు ముఖం తెలియదాన్ని ప్రేమించానంటే సరిపోతుందా? అవతల నీకో మంచి సంబంధం నేను చూశాను. అదేం చేయమంటావు? నన్నడిగి చూసావా మంచి సంబంధం? నాకేం అక్కర్లేదులే అంత గొప్ప సంబంధం. మీ అబ్బాయికే చేసుకో తిరస్కారంగా అన్నాడు శ్రీకర్. ఏమయ్యోయ్ మరిది, నువ్వు సలహా ఇవ్వలేదనే అనుకుంటున్నాను. మా అబ్బాయి సంగతి దేనికిలే, వాడింకా చిన్నవాడు. ముందు నీ సంగతి చూడు. చిన్నప్పటినుంచి నిన్ను ఎంత అభిమానంగా చూశామో, ఆ పాటి విశ్వాసం లేకుండా నువ్విలా మాట్లాడడం ఏం బాగలేదు అంటూ రుసరుసలాడుతూ లోపలికి వెళ్ళిపోయింది. శ్రీకర్ ఓసారి విసుగ్గా లోపలికి చూసి రసీదు పుస్తకాలు తిరగేయడంలో నిమగ్నమయ్యాడు. ఆ రాత్రి చాలాసేపు ఆలోచనలతో నిద్రపట్టలేదు ఎవరికి. తండ్రి హేమలతని పెళ్లి చేసుకుంటాడట. ఆవిడగారు వెనకోసారి ప్రేమాయణంలో పడింది, తను పెళ్లాడబోయే అతని అన్నతో. మరి అలాంటి పిల్లని తండ్రి ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం బాగుంటుందా? విష్ణుప్రియ మనస్సును పురుగులా తొలుస్తోన్న సమస్య. వెంటనే ఆమె ఆత్మ ఆమెనే చూసి పొక్కును నవ్వినట్లయింది. చదువుకున్న దానివి, నువ్వే తెలిసి తెలియని వయసులో ఆమె ప్రేమాయణాన్ని పురస్కరించుకుని ఈ మాట అన్నావే. ఏది నీ సంస్కారం? ఏది నీ హృదయం? ఏది సాటి స్త్రీపై నీకు సానుభూతి? యవ్వనంలో కన్నెవయసు ఉరకలు వేస్తుంటే, పులకరించిపోతూ ఉంటే ప్రేమించానంటూ ఎదురొచ్చిన వ్యక్తికి మనసివ్వడం సహజమే. అయితే ఆ ప్రేమ ఇసుకలో నీటిబొట్టులాంటిదైతే ఆ యువతి హృదయం ఎంత గాయపడుతుందో, పొరపాటున ప్రేమించానో కాలనాగుని అని ఎంత పశ్చాత్తాపడుతుందో ఆమెకే తెలుసు. ఏ తప్పులైనా పశ్చాత్తాపాగ్నిలో శుద్ధి చెందక మానవు. ఓ యేసుప్రభు, ఓ గౌతమ్ బుద్ధుడు, ఓ గాంధీజీ ఎవరు చెప్పినా పశ్చాత్తాపాన్ని మించింది లేదనే.
అటువంటివన్నీ ఎరుగుండే తనే సాటి స్త్రీని గౌరవించలేకపోవడం ఎదగని తన మనసునే సూచిస్తోంది. తన తండ్రి ఓ పడుచును పెళ్లాడతాను అనేసరికి తను ఇన్ని ఆలోచిస్తోంది. మరి తను కూడా శ్రీకర్ని ప్రేమిస్తోంది. తన ప్రేమగాథ ఎలా పరిణమిస్తుందో. అయితే ఒకటే ధైర్యం, అతను అవివాహితుడు. ఎవరు ఎదురు నిలిచినా కూడా ప్రతిఘటిస్తారు తామిద్దరూ కూడా. ఇలా ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయింది విష్ణుప్రియ.